కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే మన వృత్తి, పండినా పండకపోయినా మన పెద్దలు తాతలు తండ్రులు సంపాదించిన భూములు చూపెట్టుకుని గ్రామాలలో మనం బతుకుతున్నాం. మనకి ఇదే తప్ప వేరే ఆధారం లేదు. కొంతమంది ఏదో టౌన్లకు పోయి కొంతమంది రకరకాలు ఉన్నాయి కూడా, మనం ఎక్కువ మంది జనాభా మనం గ్రామాల్లోనే నివసిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, ఎస్టీ కార్పొరేషన్ లేదు, ఓసీ కార్పొరేషన్ లేదు. ఈ కార్పొరేషన్లన్నీ కూడా మూతపడి ఉండి ఊరికి జీతాలు తీసుకుంటున్నారు. మనం శ్రీశైలం దగ్గర నీళ్లను నిలబెట్టుకొని దిగువ ప్రాంతానికి పోయే నీళ్ళని కూడా ఆపుకొని రాయలసీమకు తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మనము పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా ఆగిపోయిన కారణంగా ఈ కరువు ప్రాంతాలలో మనం విజయనగరం దగ్గర మన శ్రీశైలం డ్యాం దగ్గర దిగువకు పోయే నీరు నిలబెట్టుకుంటే రాయలసీమకు సమృద్ధిగా నీళ్ళు వస్తాయి. అందులో గాలేరి నగరి తెలుగుగా ఇవన్నీ కూడా ఎక్కడ నిలబడిన పోయినా అక్కడనే ఉన్న గంప మట్టి తీసి పెట్టింది లేదు, ఒక రాయి గోడ కట్టింది లేదు.